ఏలేరు ఫేజ్ 2 లో సుద్దగడ్డ కొండ కాలువల ఆధునీకరణ పనులు వెంటనే చేపట్టకపోతే రైతులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏలేరు ఫేజ్ 2 ఆధునీకరణలో భాగంగా సుద్దగడ్డ కొండ కాలువల ఆధునీకరణ పనులు వెంటనే చేపట్టాలని, అదేవిధంగా పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో రైతులతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్షలకు దిగారు. పిఠాపురం మండలం ఫక్రుద్దీన్ పాలెం, విరవాడ, రాయవరం, పిఠాపురం పట్టణంలో దీక్షలు చేపట్టారు. ముందుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఫక్రుద్దీన్ పాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి దీక్షలను ప్రారంభించారు. అనంతరం విరవాడ, రాయవరం, పిఠాపురం పట్టణంలో చేపట్టిన దీక్షలకు మాజీ ఎమ్మెల్యే వర్మ దీక్ష శిబిరాలను సందర్శించారు. ఈ ప్రభుత్వం ఏలేరు ఆధునీకరణ పనులు వెంటనే చేపట్టాలని, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ దీక్షలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రోజు ఆ ఎస్టిమేట్లు కూడా తడిసి మోపుడై 142 కోట్ల రూపాయలు అయ్యాయన్న ఆ ఫేజ్ 1 ఏలేశ్వరం పనులు కూడా, ఏలేరు ప్రాజెక్టులు కూడా, ఫేజ్ 1 ఏలేరు ప్రాజెక్టు కూడా జరగని పరిస్థితి ఉంది అని చెప్పాడు. ఆ ఏలేరు ఫేజ్ 1 కోసం 142 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా తాను అడిగినట్టుగా ఏలేరు ఫేజ్ 2 కోసం కూడా మరో 150 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నీ ఎంపీ గీత గారు, ఎమ్మెల్యే దొరబాబు కలిసి రద్దు చేయమని ఉత్తరం ఇస్తే నువ్వు రద్దు చేశావు. మరలా దాని మీద మేము పాదయాత్ర చేస్తుంటే 500 మంది పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టాం. మరలా కాపు నేస్తానికి గొల్లప్రోలు వచ్చి ఈ ఏలేరు ఫేజ్ 2కి నిధులు ఇస్తున్నాను అని సాగదీసి చెప్పావు. ఏమి నిధులు ఇచ్చావా? మొత్తం పిఠాపురం రైతాంగాన్ని సర్వనాశనం చేసావు. నువ్వు వచ్చి ఫేజ్ 2 సర్వనాశనం చేశావు, పురుషోత్తపట్నాన్ని సర్వనాశనం చేశావు, మున్సిపాలిటీలకి 40 కోట్లు అన్నావు, 4 రూపాయలు లేవు. మాట్లాడడానికి అర్థం ఉండాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు మాట్లాడడానికి అర్థం ఉండాలి. మీ నాన్నగారు ఇచ్చారా? మీ నాన్నగారు మెళ్ళ వంచి తెచ్చాం మేము, పోరాటాలతో తెచ్చాం మేము. అది పోరాడి తెచ్చాం. ఫేజ్ 1, ఫేజ్ 2 చంద్రబాబు ఇచ్చాడు. పురుషోత్తపట్నం పాదయాత్ర కళ్ళనీళ్లు చూడలేక రైతులది చంద్రబాబు నాయుడు గారు ఆ పంటలు ఎండిపోతుంటే పురుషోత్తపట్నం ఇచ్చారు. అటువంటి ప్రాజెక్టుని సర్వనాశనం చేశావు. అది నీ చరిత్ర అని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి తప్పుడు మాటలు, తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ఒక్కసారని ప్రజలను మోసం చేశావు. నీకు ఆల్రెడీ సమయం దగ్గరికి వచ్చింది, దిగడం ఖాయం అని చెప్పి తెలియజేస్తావు.